ఇంగ్లాండ్‌లో అనేక అనాథ పిల్లల సంరక్షణ కోసం జార్జ్ ముల్లర్ తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇతరుల సహాయాన్ని కోరకుండా నేరుగా దేవునికి ప్రార్థించేవాడు. ఒకరోజు ఉదయం అనాథాశ్రమంలోని పిల్లలకు తినడానికి ఏమీ లేకుండా పోయింది. ఆ పరిస్థితిని చూసిన ముల్లర్ భయపడలేదు. ఆయన పిల్లలను అన్నింటికంటే ముందుగా దేవుని సమక్షంలోకి తీసుకువచ్చాడు. పిల్లలారా, మన భోజనానికి ముందుగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దామని ఆయన ప్రేమగా అన్నాడు. పిల్లలంతా ఆయనతో కలిసి ప్రార్థించారు. దేవుని యొక్క సమాధానం ఆ క్షణంలోనే ఒక బేకర్ తలుపు తట్టాడు. ముల్లర్ గారు, నేను నిన్న రాత్రి నుంచి మీ గురించి ఆలోచిస్తున్నాను. దేవుడు నాకు అదనంగా రొట్టెలు కాల్చాలని హృదయంలో ఉంచాడు. ఇవి మీ పిల్లల కోసం అని చెప్పి వేడివేడి రొట్టెలను అందించాడు. ముల్లర్ దేవునికి కృతజ్ఞతలు చాటుకునేలోపు బయట మరో శబ్దం వినిపించింది. ఒక పాల బండి అనాథాశ్రమం ముందు ఆగిపోయింది. సార్, నా బండి ఇక్కడే చెడిపోయింది. పాలను త్వరగా ఖాళీ చేయాలి, లేదంటే అవి అన్ని వృధా అవుతాయి. మీ పిల్లలకు ఇవి కావాలా అని అడిగాడు. ముల్లర్ ఆనందంగా దేవుణ్ణి మహిమపరిచాడు. రొట్టె, పాలు పిల్లలకు సరిపడా వచ్చాయి. దేవుడు నిజంగా ప్రార్థనలకు సమాధానమిచ్చేవాడని ఆ పిల్లలు కూడా గమనించారు. ఈ సంఘటన ముల్లర్ విశ్వాసాన్ని మరింత బలపరిచింది. దేవునిపై సంపూర్ణమైన విశ్వాసం ఉంటే ఆయన మన అవసరాలను తీర్చడం కోసం అద్భుతమైన మార్గాలను తెరుస్తారు.